హిందూ పురాణాల ప్రకారం కుబేరుడు సంపదలకి అధిపతి. ప్రతి ఇంట్లో సాధారణంగా కుబేరుడి స్థానం ఏది అని చూసుకొని బీరువాలు, డబ్బు పెట్టే లాకర్లు, నగదు లాంటివి పెడుతూ ఉంటారు. అలా కుబేరుడి ఆశీస్సులుంటే ఆ ఇంట్లో డబ్బుకి ఏ లోటు ఉండదని హిందువులు నమ్ముతూ ఉంటారు. ఇక వివరాల్లోకెళితే కుబేరుడు బ్రహ్మదేవుని కుమారుడైన పులస్యునికి విశ్రావాసు అనే కుమారుడు జన్మించగా ఇతను ఋషిగానే తన జీవనాన్ని కొనసాగిస్తుండేవారు. ఈ క్రమంలోనే ఇతనికి కైకాశి, ఇలిబిలా అనే ఇద్దరు స్త్రీలతో పెళ్లి చేయగా కైకాశికి రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు జన్మిస్తే ఇలిబిలాకి కుబేరుడు జన్మించాడు. ఇక పుట్టినప్పటి నుండి కుబేరుడు మరియు అతని కుటుంబం పేదరికంలోనే పెరగడంతో ఎలాగైనా పేదరికం నుండి విముక్తి పొందాలని కుబేరుడు తన ముత్తాతైన బ్రహ్మదేవుని తలుచుకొని కఠిన తపస్సు చేయడం మొదలెట్టాడు. అలా కొంతకాలం తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై కుబేరుడి తపస్సుకి మెచ్చి ఏదైనా వరం కోరుకోమనగా అందుకు కుబేరుడు తను అన్ని దిక్కుల్ని పాలించే రాజుని కావాలని, ఎల్లప్పుడూ సంపదకి అధిపతిగా ఉండాలని కోరుకోవడంతో బ్రహ్మదేవుడు కుబేరుడు కోరినట్లు వరాలని ప్రసాదించాడు. ఇక ఈ ఆనందంతో కుబేరుడు తన తండ్రి దగ్గరికి వెళ్లి తను పొందిన వరాల గురించి చెబుతూ తన సంపదని దాచుకోవడానికి ఒక నగరాన్ని నిర్మించమని అడగగా అందుకు తన తండ్రి విశ్రావసు దక్షిణ సముద్రంలో ఉన్న లంకా నగరాన్ని నిర్మించగా అప్పటి నుండి కుబేరుడు లంకా నగరంలో తన సంపదని దాచుకుంటూ పుష్పక విమానంలో తిరుగుతూ ఉండేవాడు. ఇక ఈ విషయం తెలిసి రావణాసురుడు తల్లి కైకాశి కడుపు మంటతో తన కొడుకు రావణాసురుడి దగ్గరికి వెళ్లి తనని కూడా బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయమని, అతని ద్వారా వరాలు పొందితే మనం కూడా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చని చెప్పడంతో రావణాసురుడు తన తల్లి కోరిక మేరకు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయడం మొదలెట్టాడు. అలా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవగా రావణాసురుడు సంపదని కోరుకోకుండా అమితమైన బలాన్ని, ఎలాంటి యుద్ధం చేసినా తను అందులో గెలిచే సత్తా కావాలని కోరుకోవడంతో బ్రహ్మదేవుడు రావణాసురుడి వరాలని అనుగ్రహించాడు.